నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, అలాగే శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక ముందుగా యథాప్రకారం కొన్ని వీడియోలు, ఆ తర్వాత వార్తల వారీగా చర్చలు జరుపుతాం. ముందుగా వీడియోలు రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు. మన రామకృష్ణ గారు అయితే ఇంకొక అదనంగా ఒక మాట చెప్పారు కానీ ఈ వీడియోలో రాలేదు. కానీ అదేమిటంటే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు తలనీలాలు ఇస్తే దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారా కానీ కేవలం బీజేపీ ఎజెండా కోసమే పనిచేస్తున్నాడు సనాతనం పేరుతోటి, అందుకోసమే అన్నట్లుగా ఆయన మాట్లాడిన వార్తలు కూడా మనకు వచ్చినాయి. సో ఇక ముందుగా కొన్ని వార్తలు చూస్తూ వెళదాం. తిరుపతిలో నగరంలో ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై భూమనకు టీడీపీ ఛాలెంజ్. టీటీడీ గోశాలకు వచ్చి గోవులను చూడాలన్న టీడీపీ నేతలు. టీడీపీ రాష్ట్ర చీఫ్ ఛాలెంజ్ని స్వీకరించిన భూమన. ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానన్న భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు. ఇది పరిస్థితి. ఆయన ఛాలెంజ్ స్వీకరిస్తే పోలీసు వాళ్ళు అడ్డం పెడుతున్నారు. ఇదంతా దీనికి కారణం ఏంటంటే మొన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ పార్టీ వాళ్ళని తిట్టారు. మీరు బొమ్మన మాట్లాడుతుంటే మీరు ఖండించరా ఇదని. ఆయనేమో గోవులు చనిపోలేదంటాడు, ఈవోను చైర్మన్ ఇంత చనిపోయినాయి అంటాడు, జనసేన ఎమ్మెల్యే ఇంకో సంఖ్య చెబుతాడు, ఈయన అసలు చనిపోలేదంటాడు. ఈయనలాగా అందరూ మాట్లాడలేదని కోప్పడేసరికి పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు సవాల్ విసరటం, దానికి కరుణాకర్ రెడ్డి రెడీ అనగానే వెంటనే వీళ్ళు పోలీసులు వెళ్ళి పోలీసులు పంపించి మళ్ళీ ఈయన్ని వెళ్ళనీయకుండా చేస్తున్నారంట. అదిగోండి ఆ వీడియోలు కూడా చూస్తున్నాం కదా. చూడండి చంద్రబాబు గారు ఏమన్నారు చూడండి. మత రాజకీయం ఎవరు చేస్తున్నారన్న దానికి తిరుపతిలోని గోశాలలో గోవులు చనిపోయేంటూ భూమన కరుణాకర్ రెడ్డితో దుష్ప్రచారం చేయిస్తున్నారంట. అట్లాగే పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు రుజువైపోయిందంట. అయిపోతే దానిపైన రుజువైన ఇంకా వివాదం చేయాలని చూస్తున్నారండి. ఎవరు చేస్తున్నారు? ఎక్కడన్నా జగన్ గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఒక్క మాట మాట్లాడారు ఆ ఇష్యూలో? సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. క్రైస్తవ సమాజం తీవ్రంగా స్పందిస్తూ ఉంది. చివరికి రోడ్డు ప్రమాదం అని పోలీసులు చెబితే కూడా ఎట్లెట్లా కాదో చెబుతూ అనేక సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. మా ఓటాలను కూడా చర్చలు కూడా నడపలా. కానీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఇట్లాంటివి చెప్పడం అది కరెక్టా కాదా, ధర్మబద్ధంగా చేసి వాళ్ళని సంతృప్తిపరచాల్సి పోయి ఇట్లా చేస్తున్నారనేది. ఇక వక్ఫ్ బిల్లుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారట. చూడండి, చంద్రబాబు గారికి అవసరమా? ఇప్పుడు అవన్నీ వీళ్ళందరూ ఖండించాలి, ఎగబడి జగన్ తిట్టాలంట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి గారి ఆవిడ వ్యక్తిగత విషయం. ఆవిడ వెళ్ళారు, ఆవిడకి ఏమి మనం ఎవ్వరం అభ్యంతరం చెప్పము, లేదు ఆవిడని ఎక్కడ ఆక్షేపించం. ఆవిడ వెళ్ళారు, తలనీలాలు ఇచ్చుకున్నారు, ఆవిడ భక్తులు లేకపోతే ఎట్లాగో ఆవిడ మొక్కుకున్నారు, ఏదో ఆవిడ చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు గారు ప్రస్తావిస్తే పోనీ అంతవరకు ఓకే మంచి చేసావమ్మా అంటే అయిపోయాయి. మళ్ళీ జగన్ గారికి పోల్చడం చాలా దారుణంగా. ఇవన్నీ చూస్తే ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారన్న దాని మీద ఇప్పుడు సంజయ్ గారని తిరుపతి కార్పొరేటరు వారు కూడా ఇప్పుడు వారిని కూడా ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారంట. కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి కానీ లేదా గోశాల దగ్గరికి కానీ ఎవరిని వెళ్ళొద్దు అన్నారు. వారు లైన్లో ఉన్నారు. సంజయ్ గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఏం జరిగింది? వాళ్ళు సవాల్ విసిరితే భువన్ గారు ఓకే నేను సవాలు సిద్ధం అన్నారు. ఇప్పుడు ఎందుకు అవసరం చేస్తున్నారట? లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సంధ్య, నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అండి కార్పొరేటర్ గా చేస్తున్నాను. నిన్న టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు సవాల్ విసిరారండి. అవును, మా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇలా జరుగుతున్నాయి గోశాలలో ఒకసారి పర్యవేక్షించండి అని చెప్పారు. అవును, దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, ప్రతి సవాల్గా మీరు రండి మీరు చూడండి అన్నట్టు ఒక సవాల్ విసిరడం, దాన్ని మేము యాక్సెప్ట్ చేశాం అంతే. అవును, ఇంకేమి ఇక్కడ ఏ విధమైన ఇది జరగలేదు. దానికి కరుణాకర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయడమే తప్ప అండి, వాళ్ళు సవాల్ విసిరడం తప్ప అనేది నాకు అర్థం కాలేదు. అర్థం కాదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారా? మిమ్మల్ని అవునండి. మీరేం చేశారు? చేశారు కరుణాకర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు. అలాగే అండి మేము వస్తాము చూస్తాము అని. అంటే వారితో పాటు మీరంతా వెళ్తారని చెప్పి మిమ్మల్ని కూడా అసలు కదలొద్దు అంటున్నారా? పొద్దున్న 5 నుంచి అందరికి పోలీసు వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్ అన్నట్టు ఇట్లా ఉంది మన దేశం. మన ఏపీలో ప్రజాస్వామ్యం ఈ రకంగా ఉందన్నమాట. డెమోక్రటిక్ కంట్రీలో మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు ఇంట్లోనే ఉండాలి. ఇది ఏ విధంగా కరెక్ట్ అండి? అంటే ఎక్కడైనా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంటేనో ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరుగుతుంటేనో అడ్డం పడ్డారంటే అర్థం ఉంది. కానీ వాళ్లే సవాల్ చేసి వాళ్లే రమ్మని చెప్పి వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరు కదలటం, మరి వాళ్ళని కూడా అవసరం చేశారా? పులివర్తి నాని ఇంకెవరెవరో ఉన్నారు కదా,
వాళ్ళందరినీ కూడా అవసరం అరెస్ట్ చేశారా, వాళ్ళకి స్వేచ్ఛగా వదిలేశారు? ఇక్కడ ఒక విషయం గమనించాలండి, వాళ్ళు సవాల్ విసి మనం వెళ్ళలేకపోతే మనం చేసిన ఆరోపణ అబద్ధం అనేది వాళ్ళు నిరూపించాలనుకుంటున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తారు మళ్ళీ అట్లాగే, వాళ్ళు అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యంలో ఉంటూ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. హౌస్ అరెస్ట్ ఒక కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు, ఒక నార్మల్ పర్సన్ గా ఉండి కూడా నన్ను కూడా ఇది ఫస్ట్ టైం ఇలా హౌస్ అరెస్ట్ దాకా తీసుకొస్తున్నారు అంటే ఇది దేనికి సంకేతం అండి ఇది? రైట్ అమ్మ, చూద్దాం మరి. ఏపీలో ప్రజాస్వామ్యం 3 పూలు 6 కాయలుగా ఇలాగే పరిగణిస్తుందండి. చంద్రబాబు గారు మొన్న ఎక్కడో మీటింగ్లో చెబుతున్నారు, ఎంత స్వేచ్ఛగా కూర్చోగలిగామా ఆ రోజుల్లో అని. అంటే ఆయన 2014-19 అన్నాడు అనుకోండి పొరపాటున. ఆయన ఉద్దేశం జగన్ గారి టైంలో అప్పుడు అసలు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనేమో వీళ్ళు అరాచకాలు సృష్టించి గందరగోళాలు చేసేవాళ్ళు. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇక ముస్లింలకు చంద్రబాబు ద్రోహం, ముస్లింలను అధికారం కోసం వాడుకున్నారు, నమ్మి ఓట్లు వేస్తే పట్టించుకోలేదు, మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇప్పుడు వీరి మద్దతుతోనే వక్ఫ్ బిల్ పాస్ అయింది, ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు. అయినా కూడా చంద్రబాబు గారు మన కేబినెట్ మీటింగ్లో వక్ఫ్ బిల్ మీద కూడా తనకు అనుకూలంగా మాట్లాడతాడు. ఓ పక్కేమో మద్దతు ఇస్తాడు, ఇంకో పక్కేమో జగన్ గారు మద్దతు ఇవ్వని జగన్ గారిని విమర్శిస్తుంటాడు, ఇచ్చాడని చెప్పి అబద్ధాలు చెబుతుంటారు. ఇక ఇవ్వండి, చంద్రగిరి ఎమ్మెల్యే గారు ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై నిరసన తెలపడానికి వీళ్ళంతా గోశాల దగ్గరికి రావాలని చెప్పి పిలిపించారు. మరి ఆయనకి హౌస్ అరెస్ట్ చేశారో లేదు తెలియదు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయటం, వెంటనే అదే తెలుగుదేశం పార్టీ వారికి ఛాలెంజ్ చేయటం, వెంటనే ఈయన ఒప్పుకుంటే ఇప్పుడు ఆయన్ని భూమన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే ఇక సిపిఐ రామకృష్ణ గారు, డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ పూర్తిగా మారిపోయాడు, కాషాయ బట్టలతో బీజేపీ ఎజెండా మోస్తున్నారు, సనాతని అనిపించుకోవటానికి పవన్ తన భార్యకు తిరుమలలో గుండు చేయించారు. ఇది ఆయన, నేను గుండు అన్న పదం కూడా వాడటం నాకు అంత ఇష్టం లేదు, కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కానీ రామకృష్ణ గారు బీజేపీ ఎజెండాతోటి ఇట్లా కావాలని చేయించారు, రాజకీయం కోసం చేయించారనే అభిప్రాయం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. నిజంగా జనసేన వీళ్ళంతా అసలు ఆవిడ బయలుదేరి కాడి నుంచి చివరికి వెళ్ళిపోయేంతవరకు ప్రతి క్షణం ఫోటో తీయటం, అప్లోడ్ చేయటం జనసేన దీంట్లో వేసుకున్నారట. తర్వాత పార్టీ వాళ్ళు ఎవరో కొన్ని తీసేయమన్నారంటే తీసేశారంటే, అంతవరకు అది మంచి నిర్ణయం. కానీ ఈ చివరికి చంద్రబాబు గారు కూడా ఇష్యూ ప్రస్తావించడం ఏమి అసలు ఇది అర్థమే కావట్లేదు. సో ఈ రాజకీయం ఎంతవరకు పద్ధతి కాదు అనే దాని మీద మరి మరోవైపు గరికపాటి నరసింహారావు అసలు వీళ్ళెవరు మహిళలు సనాతన ధర్మం ప్రకారం మహిళలు ఎవరు తలనీలాలు ఇవ్వకూడదు, గుండు కొట్టించుకోకూడదని ఆయన అంటున్నారు. మరి గతంలో అన్నాడు, అది ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. రైట్, ఇక తెలంగాణ వార్తలు ఒకటి రెండు చూద్దాం. కూల్చే కుట్ర కేసీఆర్దే, 5-6 వేల కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. కంచెలో లోపలేస్తాం అంటూ కంచె కచ్చిబోలి భూముల్లో చెట్ల నరికివేతపై అనుమతులు తీసుకున్నారా లేదా అంటూ మరి సుప్రీంకోర్టు వారు ఏంటో మాట్లాడితే అధికారులను లోపలేస్తూ ఉంటున్నారు. ఇది మంచి సంప్రదాయమా కాదా, దీన్ని చూసి మరి మిగతా కోర్టుల వాళ్ళు కూడా ఇట్లాగే మాట్లాడితే అది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్నది పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళే ఆలోచించుకోవాలి, మనకు తెలియదుగా. అమరావతికి 77,000 కోట్ల అవసరం, 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు. ఇప్పటికి 31,000 కోట్లు సమీకరించుకున్నాం, ఇది చంద్రబాబు గారిది. మీరు సాయం చేస్తే పుంజుకుంటాం. వైకాపా హయాంలో ఆర్థిక ధ్వంసం జరిగిందంట. చంద్రబాబు గారు పాత 50 పన్నులు ఇదిగోండి, బొగ్గన గారు వైసీపీ తరఫున ఇచ్చారు, ఎంత పద్ధతిగా ఇచ్చారు చూడండి. పన్నుల వాటాలో రాష్ట్రానికి 50% ఇవ్వాలని అడిగారు, అంతేగాని ఇక్కడ అది తెలుగుదేశం ఇట్లానేమి కంప్లైంట్ చేసినట్లుగా నాకు అనిపించలే. బయటకు వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయాలు కొన్ని చెప్పారు. మరోవైపు సరికొత్త సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు, 4,688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం. ఇది తెలంగాణలో అంత పెద్ద సచివాలయం కడితే 1000 కోట్లు 1,100 కోట్లు అదే ఎక్కువ అని ఇప్పుడు గొడవ, విజిలెన్స్ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి దీని మీద చర్చ జరుపుతాం. అట్లాగే గుండె గుబెళ్ళు, వినియోగదారుల బెంబేలెత్తిస్తున్న కరెంట్ ఛార్జీల భారం, దీని మీద కూడా బిల్డప్ బాబాయిలు ఆంధ్రజ్యోతి వాళ్ళు అదంతా జగన్ అకౌంట్లో వేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ జగన్ షాకులు ఇచ్చాడు. ఇప్పుడే విన్నారు కదా చంద్రబాబు గారు, నేను అసలు వస్తే అసలు పెంచనంటాం, అది పరిస్థితి. టీటీడీ గంటా ట్వీట్పై మండిపడిన అధిష్టానం సీరియస్, మరోసారి పునరావృతం అయితే అందట ఒక సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతూ ఉంది. విశాఖ నుంచి విమాన ప్రయాణికులకి విజయవాడకి ఫ్లైట్లు క్యాన్సిల్ చేయడంతో వస్తున్న ఇబ్బందుల మీద ఆయన మాట్లాడితే ఆయన మీద సీరియస్ అయ్యారంట. బహుశా రామ్మోహన్ నాయుడికి కోపం వచ్చిందేమో. తర్వాత మిర్చి రైతు గుండెమంట, వైద్యం కాదు దోమలు ఫ్రీ, సిమెంట్ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జూలు అంట, ఫ్లై యాష్ సున్నపురాయి సరఫరా అడ్డగింత, ముడి సరుకు రవాణా తన వారికే ఇవ్వాలని డిమాండ్. అదేంటండి పరిస్థితి, ఇది మనం వేరే వాళ్ళు ఎవరు రాయలే, బిల్డప్ బాబాయ్ సాక్షి ఈనాడు వాళ్ళే రాశారు.
ఇక ఈనాడు వాళ్ళు ఎవరో అధికారి మీద పడ్డారు, సీనియర్ అధికారి అంటే వైకేపీ సేవలో ఉన్నంట. ఓ పక్కేమో తెలుగుదేశం తరఫున శుభ్రంగా తిరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళ మీద బురదేస్తూ ఉంటారు వీళ్ళు. సో తర్వాత ఇవాళ కోరిక మిథున్ రెడ్డిని కూడా సిట్ పిలిపాలని, విండ్షీల్డ్ దెబ్బతింటే ఎలా వెళ్ళారని అడిగారంట. మరి అది విషయం. ఇక ఈ ముందుగా ఈ రెంటి మీద క్లుప్తంగా మాట్లాడిన తర్వాత మత రాజకీయాల మీదకి వెళదాం. ముందుగా రాంభూపాల్ గారు మీరు చెప్పండి, 77,000 కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చంద్రబాబు గారు చెప్పడం కానీ, అట్లాగే సచివాలయానికి 4,600 కోట్లు ఖర్చు పెట్టాలని టెండర్ పిలవటం కానీ, దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సార్, ముందుగా మీకు ఇక్కడ ప్యానల్ మెంబర్ కి, వీక్షకులకు నమస్కారం. ఒకటి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఓ షాల్వా కప్పి సహజమే అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం. ఆ సందర్భంలో ఆయన రాష్ట్రంలో మొత్తం సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ ప్రణాళిక పెట్టినట్టుగా మనకు ఏ పత్రికల్లో వార్తలు లేవు. ప్రధానమైన ఆయన ఫోకస్ అంతా అమరావతి రాజధాని నిర్మాణానికి మాకు ఇంకో 40,000 కోట్లు కావాలి. ఇప్పుడు 31,000 కోట్లు మేము సమీకరించుకున్నారట. ఇంకో 40,000 కోట్లు వస్తే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అందుకని 40,000 కోట్ల రూపాయలు, దాంతో పాటు రాష్ట్ర వాటా పెంచండి, ఇవన్నీ అడుగుతున్నాడు. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేవలం అమరావతి రాజధాని నిర్మాణం మాత్రమే తన అజెండానా, రాష్ట్ర అభివృద్ధి తన అజెండానా? ఎన్నికల ముందు మీరు చెప్పింది ఏమిటి? రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల గురించి మాట్లాడినారు, ప్రాజెక్టుల గురించి మాట్లాడినారు. గత ప్రభుత్వం అసలు ప్రాజెక్టులు పట్టించుకోలేదు, మా ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులో నీళ్లు వరదలై పారుతాయన్నారు. అదేవిధంగా మద్య నియంత్రణ గురించి చెప్పినారు, అనేక హామీలు ఇచ్చినారు. మరి వీటి గురించి మాట్లాడకుండా వీటన్నిటికి నిధులు రావాలంటే కేంద్రం నుంచే రాబట్టాల్సింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘానికి అన్ని అంశాలు అమలు చేయడానికి తగ్గట్టు కదా మీరు ప్రతిపాదనలు ఇవ్వాల్సింది. ఒక రాజధాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మళ్ళా ఒకసారి అధికార కేంద్రీకరణ, మొత్తం అభివృద్ధి కేంద్రీకరణ అంతా అమరావతి చుట్టూ తిప్పాలి. దీని ద్వారా నిజంగా అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి కాదు. గతంలో మనం చూసాం, 34,000 ఎకరాలు తీసుకున్నటువంటి అమరావతి ఏమైపోయిందో. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు ఏ రకంగా అది మొత్తం ఏ రకంగా అభివృద్ధి కాలేదో మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలు అంటే మొత్తం దాదాపు 1,00,000 ఎకరాల్లో అమరావతి. నిజంగా ఇది సాధ్యమయ్యేదేనా? మన శక్తి అంత ఉందా? మన రాష్ట్రానికి అంత నిధుల అవకాశం ఉందా? ఇవేవి లేకుండా ఈ రోజు ప్రభుత్వం తన అభివృద్ధి అంతా అమరావతి చుట్టూ తిప్పుతున్నారు. రెండోది, మేము అడుగుతున్నాం, వెనకబడిన ప్రాంతాల్లో ఈ రోజుకు వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని మీ ప్రభుత్వం అంగీకరించింది. మంత్రివర్గ సమావేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ఉపాధి పనులు, నిన్న లేటెస్ట్ గా అనంతపురం జిల్లా యాడికి మండలంలో ఉపాధి పనికి పోయినటువంటి ఒక వ్యవసాయ కూలి వడదెబ్బకు ఆయన చనిపోయినాడు అక్కడే పనిచేసేటప్పుడు. దాని గురించి మీరేం అది కనపడటంలా. అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలకు నీటి పారుదల పెంచుతామని చెప్పి ఒక్క నయా పైసా మీరు బడ్జెట్ లో అదనంగా నిధులు పెంచలేదు. అందరినీ కాలువ వెడల్పు గురించి మాట్లాడినారు. మేము 10,000 క్యూసెక్కులు అందరినీ కాలువ వెడల్పు చేసి అనంతపురం, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు నీటి ప్రవాహం పెంచుతామన్నారు. ఈ రోజు ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే డిజైన్ చేసినారో 6,300 క్యూసెక్కులు, దాన్నే మీరు అమలు చేస్తూ మేము కాలువ వెడల్పు చేస్తున్నామని రోజు ప్రకటనలు ఇస్తారు. అంటే ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజలందరినీ పక్కదారి చూపించి తాను అమరావతి వైపు చూడటం అనేటువంటి తప్పుడు పద్ధతిని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించకపోతే మరోసారి అధికార కేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరగకపోగా రాష్ట్రంలో అసమానతలు పెరుగుతాయి, మరింత అనుమానాలు వస్తాయి, ప్రాంతీయ విభేదాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి. అధికార వికేంద్రీకరణ ద్వారా సాధ్యమవుతుంది. విశాఖపట్నం ఉంది, గతంలో అక్కడ బిల్డింగ్లు కట్టింది ప్రభుత్వం, అది ప్రభుత్వ సొమ్ముతో, దాన్ని అక్కడ అభివృద్ధి చేయండి. వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాలో, అదేవిధంగా ప్రకాశం, ఈ జిల్లాలకు కావాల్సిన నిధులు రాబట్టండి. ఒక్క మాట బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించి మాట్లాడాలండి. 16వ సంఘానికి, 16 ఆర్థిక సంఘానికి ఇచ్చిన ప్రతిపాదనలో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పేసి గతంలో విభజన చట్టంలో మనకు చెప్పారు వెనకబడిన ప్రాంతాలకు. ఎందుకు దాన్ని మాట్లాడాలా? దాని గురించి అసలు వదిలేసినారా? అయితే దీంతో పాటు ఇప్పుడు 1,00,000 కోట్లు అసలేమో పైసా ఖర్చు పెట్టక్కర్లేదన్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు అమరావతిలో అప్పు చేసి మరీ పెడతామంటున్నారు. కేంద్రం ఇచ్చేదే పరిస్థితి ఉండదు కదా, ఊరికే ఆర్థిక సంఘానికి అడగటమే తప్ప. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సచివాలయం, తెలంగాణ సచివాలయానికి 1,000 కోట్లు 1,500 కోట్ల లోపు అయితేనే అది పెద్ద అమ్మో ఇంత ఖర్చు పెట్టారు, వేస్ట్ చేశారని కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఆరోపణ చేసినాయి. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అని చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ 4,600 కోట్లతో ఆగుద్దో లేదో తెలియదు. అంత 4 రెట్లు పెట్టాల్సినంత అవసరం ఉందండి టెండర్ పిలిచి. సార్, మన దగ్గర డబ్బులుండి మీరు అద్భుతమైన బిల్డింగ్లు కట్టి మీరు చరిత్రలో నిలిచిపోవాలి, ఒక షాజహాన్ లాగానో ఇంకోరు లాగానో మీరు చరిత్రలో నిలిచిపోవాలంటే అది పర్వాలా. అసలు అప్పుల వైపు ఉన్నాయని, ఆర్థికంగా దివాలెత్తిపోయినామని, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధులు లేవు, అయ్యో అని చెప్పేసి రోజు చాలా బాధపడుతున్నటువంటి మీరు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ ఎందుకని అమరావతిలో
సచివాలయ నిర్మాణమే కాదు, ఇప్పుడు రైల్వే వ్యవస్థ గురించి చాలా అద్భుతాలు చెప్తున్నారు. నిన్న వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్పినారు, బాగా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ సిస్టమ్ లేదా, అమరావతికి అవసరమా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి ఇట్లాంటి పెద్దలు చెప్పే మాటలు కూడా మీకు ఎందుకు చెవికి ఎక్కడం లేదు అనేది ఈ రోజు ప్రభుత్వం ఆలోచించింది. అదే కొత్తగా మళ్ళీ 40,000 కోట్లు అంటే ప్రతి ఎకరానికి ₹1,00,00,000, కానీ యాక్చువల్గా వీళ్ళు ప్రపోజ్ చేసింది కేంద్రానికి 2,00,000 కోట్లు. అదే ప్రతి ఎకరానికి డెవలప్మెంట్కి 2 కోట్లు ఖర్చు అవుతుంది. 1,09,000 కోట్లకి ఆ రోజున ఉత్తరం రాశారు కదా. ఇప్పుడు ఆ రకంగా చూస్తే 2,00,000 కోట్లు దాటిపోద్ది. కాకపోతే ప్రస్తుతానికి 1,00,000 కోట్ల అప్పు ట్రై చేస్తున్నట్టుగా ఉంది. రైట్, రాజీవ్ గారు ఒక్క విషయం ఉంది ఇక్కడ. ఇప్పుడు 40,000 కోట్లు అడగడం వెనక మీరు అన్నట్టుగా కేంద్రం ఇస్తుందని కానీ ఇస్తాదని ఆశ కానీ వీళ్ళకేమీ లేదు. దాన్ని బాగా ప్రచారం చేయగలిగితే రేపు అప్పు చేయడానికి అవకాశం ఉంది. 40,000 కోట్ల రాజధాని పేరుతో ఏదో రకంగా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు 5,000 ఎకరాల కోసం 30,000 ఎకరాలు తీసుకుంటారంట. 5,000 ఎకరాల విమానాశ్రయం కోసం ₹1 ఆదాయం కోసం ₹10 ఎవడైనా ఖర్చు పెడతాడండి. చాలా తమాషాగా ఉంది ఇదంతా కూడా చూడటానికి. నారాయణ గారు ఎందుకు భూమి సేకరిస్తున్నారంటే ఆయన చెప్పినాడు, మంత్రి గారు విమానాశ్రయం కడుతున్నారు. విమానాశ్రయంలో 40,000 ఎకరాల్లో విమానాశ్రయం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మరి ఇక్కడ చూడాలి మనం. 5,000 ఎకరాలు కావాలంట. దానికి 5,000 ఎకరాలు సేకరించాలంటే 40,000 ఎకరాలు సమీకరించాలంట. అది 5,000 ఎకరాలు వాడాలంటే ఇది ఎక్కడన్నా అసలు విడ్డూరం కాకపోతే ఏం చెబుతాం. రాజీవ్ సార్, ముందుగా మీరు కూడా క్లుప్తంగా మాట్లాడితే ఈ 2 అంశాల తర్వాత మత రాజకీయం, పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఇష్యూ కూడా రాజకీయాలకు వాడుకోవాల్సిన అవసరం ఉందా, వీటన్నిటి మీద మాట్లాడదాం. ముందుగా ఈ అమరావతి, తర్వాత కరెంట్ ఛార్జీల మీద మాట్లాడిన తర్వాత దానికి వెళ్దాం క్లుప్తంగా. ముందుగా మీకు సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఇప్పుడు ప్రస్తుతం అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులు, పిలుస్తున్నటువంటి టెండర్లు, ఈ పరిస్థితిని అంతా చూస్తుంటే సామెత గుర్తొచ్చింది. పావల కోడిగుడ్డుకి ₹3 కోడి పిల్లని దిష్టి తీసాడట ఒక మహానుభావుడు. ఆయన ఎవర్రా అంటే ఆ సామెత పుట్టినప్పుడు నేను లేను, కానీ ఇప్పుడు నా తరంలో ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మా తరం యువత అంతా నమ్మే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, మేము జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, దివాలా తీసింది. ఇది చూస్తుంటే భయమేస్తుంది అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిండు అసెంబ్లీలో గజ 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 వణికిపోయిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇంత లక్షల కోట్లు అప్పులు చేసేటటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యానికి కారణం ఏంటి? అప్పుడు మీరు వణుకుపోయింది అబద్ధమా? ఇప్పుడు మీరు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారా? ఎలక్షన్లకు ముందేమో ₹1 కూడా అమరావతి అభివృద్ధికి అవసరం లేదు, అమరావతి ఈజ్ అ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, అమరావతి ఈజ్ అ సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అన్నటువంటి మహానుభావ చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని రాష్ట్ర యువత తరఫున నేరుగా అడుగుతున్నాం, మీరు అమరావతి పేరు చెప్పి చేస్తున్నటువంటి అప్పుల, సాధిస్తున్న కేటాయింపుల, ఈ నిధులకు అర్థం ఏమిటి? ఈ నిధులు మీరు చేస్తున్నటువంటి అప్పుల రూపంలో తప్పితే ₹1 అయినా కేంద్రం నుంచి కేటాయింపు సాధించారా? ఎవరు బాబు గారు సొమ్మని చెప్పి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అమరావతి పేరు చెప్పి మీరు అప్పులు చేస్తున్నారు? నేను అడుగుతున్నా. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 1,200 కోట్ల రూపాయలతో శాశ్వత సచివాలయాన్ని నిర్మిస్తే మీరు 5,000 కోట్ల రూపాయలతో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చిల్లులు పడిపోయి స్పీకర్ ఛాంబర్ లో కూడా నీళ్లు కారేటటువంటి దయనీయ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ మీరు నిర్మించి 5,000 కోట్ల రూపాయలు మీరు దోచేసి మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత నిర్మాణాలు అంటూ టవర్కి ఒక 5,000 కోట్ల రూపాయలు చెప్పి 4 టవర్లు కడతాం, 5 టవర్లు కడతాం, ఐకానిక్ టవర్లు అంటూ ఈ గ్రాఫిక్స్ ఇంకెన్నాళ్ళు ప్రజల్ని మీరు మోసం చేయాలనుకుంటున్నారు. రాష్ట్రం సంబంధించినటువంటి సొమ్మంతా తీసుకెళ్లి ఒక అమరావతిలోనే పెడితే విశాఖపట్నం ఏమి ఎండిపోవాలా, ఉత్తరాంధ్ర నాశనం అవ్వాలా, రాయలసీమలో వలసలు పెరిగిపోవాలా, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఏ జోలు పట్టి ఆంధ్ర రాష్ట్రం మీరు తిరగాలా, లేదా మా ప్రాంత వాసులందరినీ వచ్చి అమరావతిలో జోలు పట్టమని మీ ఉద్దేశమా ఏంటి? మీరు పెట్టండి 70,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి అమరావతి, మాకు అభ్యంతరం ఏం లేదు. అమరావతి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి అక్కడ మీరు 1,00,000 కోట్లు పెడుతున్నప్పుడు విశాఖపట్నంలో ఎంత పెట్టారు, శ్రీకాకుళంలో ఎంత పెట్టారు, విజయనగరంలో ఎంత పెట్టారు, లేదా అనంతపురంలో ఎంత పెట్టారు, కర్నూలులో ఎంత పెట్టారు, కడపలో ఎంత పెట్టారు, విజయవాడ, గుంటూరు, లేదంటే మిగతా జిల్లాలో ఎంత పెట్టారు? అవన్నీ కూడా ప్రామాణికం కదా. ఇవన్నీ మానేసి కేవలం ఒక అమరావతి కేంద్రంగానే మీరు అంతంత అప్పులు చేసి ఆ అప్పులు కట్టే పరిస్థితి మళ్ళీ ఎలా వస్తుంది? ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు, పౌరులు కట్టిన పన్నుల నుంచి మీరు తీసి వడ్డీలు తిరిగి చెల్లింపులు చేసే పరిస్థితి తప్పితే ఓన్లీ అమరావతి ప్రాంతంలో వచ్చి వ్యాపారాలు చేసుకునే వారు కట్టే ట్యాక్సుల నుండి మాత్రమే అమరావతి కోసం చేసిన అప్పులకి వడ్డీలు చెల్లిస్తామని రూల్ ఏమైనా పెట్టారా? ఎవరిని మోసం చేస్తున్నారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. తర్వాత నిన్న నారాయణ గారి స్టేట్మెంట్ చూశాను. ఇప్పుడు ఒక 34,000 ఎకరాలు సమీకరించాం, మరో 40,000 ఎకరాలు సమీకరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. అది ల్యాండ్ పూలింగ్ మరోట అనేటువంటి తెలియజేస్తాను. 134,000 ఎకరాలకు దిక్కు దివానం లేదు. ఓ పక్క రైతే దేశానికి వెన్నుముక్క అంటాం, తిండి గింజలు దొరక ఇతర దేశాలు ఎలాగ అల్లాడిపోతున్నాయో చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో 3 పంటలు పంటే భూమిని
34 ఎకరాలు వేల ఎకరాలు తీసుకోవడమే తప్పు అని మహాప్రభు అని చెప్పి ఊరు వాడ నెత్తి నోరు గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నాడు బాదుకుంటే మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గా వచ్చి ఇంకో 40,000 ఎకరాలు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారండి. రెండవది, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతికి తెస్తున్నారట సార్. అంతర్జాతీయ విమానాశ్రయం తెస్తారట అమరావతికి. ఉన్న విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి దిక్కు దివాణం లేదు. రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు సార్, రామ్మోహన్ నాయుడు గారు పద్ధతి బాలేదు సార్, మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం టు విజయవాడ వయా హైదరాబాద్ అంటే నవ్వుతున్నారండి. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక డైరెక్ట్ ఫ్లైట్ పెట్టలేకపోయారు విజయవాడకి. మన కర్మ ఎంత దారుణమా. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశాలకి, శ్రీలంకకి గానీ, సింగపూర్ గానీ, మలేషియాకి గానీ ప్రతి ప్రాంతానికి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండే పరిస్థితి ఉండేదే. ఈ రోజు మీరు ఉత్తరాంధ్ర పౌరుడిగా, మీ నాన్నగారికి ఒక మంచి పేరు ఉంది ఉత్తరాంధ్రలో, అటువంటి వ్యక్తి కొడుకుగా మీరుండి మీరు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ విశాఖపట్నం నుండి విజయవాడకి డైరెక్ట్ ఫ్లైట్ లేదంటే బాగోలేదు రామ్మోహన్ నాయుడు గారు, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మీరు. ఇంకొకటి, ఈ గతంలో ఇక్కడ నుంచే పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు విజయనగరం చెందినటువంటి అశోక్ గజపతి రాజు గారు. ఆయన ఉన్నప్పుడు కనీసం విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమీ జరగల. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ల్యాండ్ సమీకరించి దానికి అద్భుతంగా ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రూపురేఖలు దాన్ని శంకుస్థాపన చేస్తే ఏళ్ళు వచ్చి డప్పులు డాకాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకటే, అమరావతి పేరు చెప్పి కేవలం అమరావతిని వీళ్ళ ఆర్థిక పురోగతికి ఉపయోగించుకుంటున్నారు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్పితే ప్రాంత అభివృద్ధి శూన్యం, గ్రాఫిక్స్ లో మాత్రం వాస్తవం, నిజానికి అది పచ్చి అబద్ధం. ఓకే, వెంకటరమణ గారు ఈస్ట్ గోదావరి నుంచి. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. అప్పుడు తాత్కాలిక సచివాలయం కట్టి ఈయన హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టుకున్నాడు సార్. అట్లా అనొద్దు ఒక్క నిమిషం చెప్తాను మిత్రమా. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ద్వేషభావంతో లేకపోతే పూర్తి వ్యతిరేకభావంతో మాట్లాడకూడదు. ఈ చెప్పాలంటే ఏం చెప్పాలంటే, ఒక్క నిమిషం, ఈ చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే, చంద్రబాబు గారు ఆ సచివాలయానికి అట్లాగే ఇంకో అసెంబ్లీ కట్టిన దాని తర్వాత ఆ కట్టిన కంపెనీ వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, వీళ్ళు సిబిఐ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి ఆ తర్వాత చంద్రబాబు గారి పిఎస్ ఇంటి మీదకి దాడి చేసి 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పారు. సో దాని మీద అసలు మరి మోడీ గారి ప్రభుత్వం గొప్ప ప్రభుత్వాన్ని ప్రచారం కదా, మరి వాళ్ళు అసలు కనీసం పట్టించుకొని కూడా తర్వాత ఇక పక్కన పెట్టేశారు. మరి చంద్రబాబు గారి మేనేజ్మెంట్ స్టైల్ ఇది. ఆ విషయం చెప్పాలి తప్ప ఈయన ఇంటికి ఇదే ఖర్చు పెట్టారని మనం ఎట్లా చెబుతాం? మనం చెప్పకూడదు. రాజకీయ నాయకులు చెప్తారంటే చెప్పుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా మీ పాయింట్? ప్రజల మరి ఇక్కడ మా తాత్కాలిక సచివాలయానికి 1000 కోట్లు, 1100 కోట్లు, ఇక్కడ మళ్ళీ 4,000 కోట్లు. 4,000 కాదు, 4,600 కోట్లు, 670 ఎన్నో కోట్లు, అంటే దాదాపు 5,000 కోట్లు. అది అక్కడ ఆగుద్దో లేదో తెలియదు, చెప్పలేము. 5 ఎకరాల్లో ఇల్లు కట్టాలంటే మాత్రం అవుదు సార్. రైట్, ఓకే. హేమాద్రిరావు గారు, విజయవాడ. హేమాద్రిరావు నమస్కారం, మాట్లాడారు. నమస్కారం, మాట్లాడు సార్. ఈ అమరావతిలో 44,000 ఎకరాలు ఇవ్వమని అడుగుతున్నారు కదా మళ్ళీ. అవును, అమరావతి ప్రజలు చాలా బాధపడుతున్నారు. అయ్యో 1000 ఏళ్ల గురించి ఆలోచిస్తారు ఆయన, రాబోయే 1000 ఏళ్ల గురించి. ఆయన అడిగితే 29 గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు సార్ వాళ్ళు. చివరికి ఆ పరిస్థితి తీసుకొచ్చారా? నిజానికి ఇప్పుడు 33,000 ఎకరాలు ఇచ్చారని చెబుతారు కదా చంద్రబాబు గారు. వాళ్ళందరూ కూడా నష్టం, ఎందుకంటే కొత్తగా 44,000 ఎకరాలు వస్తుంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి పడిపోతుంది కదా. అందువల్లే కొనుగోళ్లు అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అమరావతిలో ఇచ్చిన ఇదేంటి, అక్కడ రాష్ట్రం అంతకంటే అక్కడ ఎక్కువ రేటు ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం 5,000 పెట్టింది, మిగతా అన్ని చోట్ల పెంచారు. అది ఆ రకంగా మరి జరుగుతూ ఉంది. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్దాం. గుండె గుబెళ్ళు, వినియోగదారులను బెంబేలెత్తిస్తున్న కరెంట్ ఛార్జీల భారం, ఇది జగన్ మీద మళ్ళీ బిల్డప్ బాబాయిల్ ప్రచారం. సంక్షిప్తంగా మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్, ఈరోజు 2 ప్రధాన పత్రికల్లో ఈ వార్త ప్రధానంగా వచ్చింది సార్. ఒకటి ఆంధ్రజ్యోతి. వారు ఈ ఛార్జీలు పెరుగుతున్న మాట నిజము, అయితే దీని అంతటి కారణం జగన్. సాక్షి సరే గుండె గుబేలు అంటుంది, బిల్లులు రోజు పెరుగుతున్నాయని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్ తో సహా వాళ్ళు ఇచ్చినారు. మేము అడుగుతున్నది, గత 90లో ఏపీ ఎస్సీబీగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డును 3 ముక్కలు చేసింది ఎవరు? ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో ఆ రోజు 3 ముక్కలు చేసి ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కోలను పెట్టి మొత్తం ప్రైవేటీకరణకు పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అందరం మనం విమర్శించినాం. ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో విద్యుత్ రంగానికి సంస్కరణల పేరుతో ఈ రకంగా జరిగింది. ఆ రకంగా జరిగిన దాంట్లో భాగంగానే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. దానికి వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆందోళన ఫలితంగా ఆగస్టు 28న కాల్పులు కూడా జరిపించి బషీర్బాగ్ లో 3 చంపేసినారు. అప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కొన్ని కొత్త మార్గాలను ఎత్తుకుపోయింది ప్రభుత్వాలు.
ఆ కొత్త మార్గాల్లో దానిలో భాగమే ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు. ముఖ్యమంత్రి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము నేరుగా అడుగుతున్నాం. ఎన్నికల మీ మేనిఫెస్టోలో విద్యుత్ నియంత్రణ గురించి మీరు రాసిన శీర్షికలో స్పష్టంగా పేర్కొన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచం అని. ఇప్పుడు వీడియో కూడా మీరు చూపించారు, పెంచాలని ఒకసారి చెప్తే నమ్మరేమో అనుకుని పాపం 3 సార్లు చెప్పినాడు పెంచం పెంచం పెంచమని. మరి ఇప్పుడు పెరుగుతున్నది ఏమిటి? ఆయన ఏం చెప్తున్నారు? మంత్రులు చెప్తున్నారు ఈ మధ్య కొద్దిమంది చాలా తెలివిగా జవాబు, మేము విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు, సర్దుబాటు ఛార్జీలు ఇది కూడా మాది కాదు జగన్ అని. జగన్ గారు చేసిన తప్పులు ఉన్నాయని చెప్పేసి చాలా విషయాలు మీరు రద్దు చేస్తున్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయండి, మీ చేతిలో పవర్ ఉంది, రద్దు చేసేయండి. జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఈ ట్రూ అప్ ఛార్జీలు పెట్టినాడు, మేము రద్దు చేస్తామని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పలేకపోవడానికి కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నయా పైసా అప్పులు ఇవ్వదు మీకు. అక్కడికి కనీసం మీకు వచ్చే రాచమర్యాదలు కూడా జరగవు. కేంద్ర ఆధీనంలో ఈ రోజు విద్యుత్ నియంత్రణ మొత్తాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుని ఆదాని కంపెనీకి అప్పగిస్తుంటే దానికి ఈ రోజు ప్రభుత్వం ఊడిగా చేసింది. అందుకనే ఈ 9-10 నెలల కాలంలోనే 2 సార్లు పెంచినారు. 15,438 కోట్ల రూపాయలు భారం వేసినారు. మీరు గతంలో చెప్పింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 31,000 కోట్లు భారాలు వేసినాడు, మా ప్రభుత్వం వస్తే నయా పైసలు పెంచమని. సంవత్సరానికి 15,500 కోట్లు వేసినారు. ఇంకా 4 సంవత్సరాలు ఈ లెక్కలో లెక్కేస్తే ఎన్ని వేల కోట్లు భారం వేస్తారో తెలియదు. రెండోది, రేపు ఈ నెల ఏప్రిల్ బిల్లులో ఇప్పుడు పెరిగిన దానికి అదనంగా మళ్ళీ పెంచుతున్నారు. కొత్తగా విద్యుత్ నియంత్రణ మండలి వాళ్ళు సిఫారసు చేస్తుంది ప్రభుత్వానికి వార్తలు వస్తున్నాయి. ఆ పేరుతో పెంచితే మళ్ళీ 20,000 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు రెడీగా ఉన్నాయంటున్నారు. అంటే మొత్తం మీద విద్యుత్ ఛార్జీల భారం అనేది భారీగా ప్రజల మీద పడుతుంది. రెండోది, ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి సార్. ఈ రోజు వేడి పెరిగింది, ఇళ్లలో ఉండలేకపోతున్నాం, ఫ్యాన్ లేదా కరెంటు కూలర్ లేకపోతే అసలు ఇంట్లో ఉండే పరిస్థితే లేదు. రాష్ట్రం అంతటా వేడి పెరిగింది. ఇది ఒక భాగం. వినియోగదారులు అమరావతిలో 10 డిగ్రీలు వేడి తగ్గించాలని ఆదేశాలు ఇచ్చారు కదా, అయినా కూడా ఏం పని చేయలేదా? ఆయన చేతులు ఏదైనా మంత్రాలు ఉంటే తప్ప వాస్తవం జరగదు. కానీ రెండో విషయం ముఖ్యమైనది మనం గమనించాలి సార్. రాష్ట్రం అభివృద్ధి కావాలంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పారిశ్రామిక అభివృద్ధిగా జరగాలి కదా. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. నేను గతంలో ఇదే డిబేట్ లో చెప్పాను. నందమూరి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ లో ఒకే ఒక కారణం, విద్యుత్ ఛార్జీలు మేము చెల్లించలేము ఈ రాష్ట్రంలో అనే పేరుతో ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ నోటీస్ ఇచ్చినారు, మూతపడడానికి సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు బాలకృష్ణ గారు కనీసం స్పందించాల. ఎమ్మెల్యేగా ఉండి ప్రీకార్డ్ బి అనే మిల్లులో 600 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఇంకో 400-500 మంది ఉన్నారు. 1100 మంది కార్మికులు పనిచేసే ప్రీకార్డ్ బి మిల్లు మూతపడిపోయింది. ఎందుకు మూతపడేస్తున్నారు అంటే మాకు విద్యుత్ ఛార్జీలు ఆంధ్ర రాష్ట్రం లేకుండా కర్ణాటక, కేరళకు పోతామని రాసిచ్చినారు. కనీసం ఆలోచించాలి కదా ఈ ఛార్జీల పెరుగుదల వల్ల ఎంత భారం పెరుగుతుంది అనేది. అవును, దారుణంగా ఉందన్నమాట, వాస్తవం అండి. రైట్, రాజీవ్ గారు సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి సార్. జనరల్ గా కరెంటును ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ కరెంటు బిల్లు చూస్తే షాక్ పెట్టే పరిస్థితిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెబుతాడో దానికి వ్యతిరేకంగా క్వైట్ ఆపోజిట్ గా ఆయన పరిపాలన ఉంటుందని చెప్పడానికి కరెంట్ సబ్జెక్ట్ ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారు, నేను వస్తే పెంచను అని చెప్పి వచ్చినది పెంచుతూ పోతున్నాడు. ఈ రోజు చూస్తే గత ఏడాది అంటే అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గత ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలకు సంబంధించి సుమారు 125 రూపాయలు 129 రూపాయలు బిల్లు వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు సుమారు 500 రూపాయలు 490 చిల్లర పైన బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఎవరో ప్రభుత్వ హయాంలో పెరిగింది అని చెప్పి అడుగుతున్నాం. రెండోది, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ లేదా సోకాల్ పచ్చ మీడియా కానీ మీకు కొంచెమైనా ఆలోచన పరిజ్ఞానం ఉందా నేను అడుగుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏదైనా ఘనత సాధిస్తే అది మీది అని మీ వాటాలో వేసుకోవటం, మీ ఖాతాలో వేసుకోవటం, ఏదైనా తప్పు జరిగితే ప్రజా వ్యతిరేక కింద వస్తేనో ఏదైనా మీరు ఫెయిల్ అయితేనో దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేయటం ఎంతవరకు సబ్బు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు గుండె ధైర్యం ఉంటే ఎస్ మంచి అయినా చెడైనా కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని చెప్పండి. మీకు అంత గుండె ధైర్యం, అంత దమ్ము కలేజా లేకపోతే కొన్ని మేము రెడీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అంతా మంచి జరిగింది తప్ప ఎక్కడ చెడైతే ఎక్కడ జరగలేదు. ప్రజలు ఏమన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితిని సామాన్యులు కాదు. ఇప్పుడు మీకు గుర్తుంటే ఆ రోజుల్లో ట్రూ అప్ ఛార్జీలు వేస్తుంటే ఇంకేముంది, అసలు జగన్ ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నాడని వీళ్ళే ప్రచారం చేశారు. మేము వస్తే వేయమని కూడా చెప్పారు. ఇప్పుడేమో జగన్ గారి టైంలో అని ఇప్పుడు చెబుతున్నారు. అప్పుడు మరి చంద్రబాబు గారి టైంలో కదా, అప్పుడు జగన్ గారి టైంలో ట్రూ అప్ ఛార్జీలు వచ్చి వేసుంటే. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ట్రూ అప్ ఛార్జీల వల్ల ఇప్పుడు పెరుగుతున్నాయని చెప్తున్నటువంటి మహానుభావులారా,
మరి బయటకు వచ్చి చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇప్పుడు టీసీఎస్ వచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించడం వల్ల బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించడం వల్లే ఈ మిగతా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి, గ్రీన్ హైడ్రోజన్ అవన్నీ చెప్పాలి. అవన్నీ మానేసి అవన్నీ మీ ఖాతాలో వేసేసుకుని ఈ రోజు దీన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసి తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం వల్ల ఎక్కడ ఏ ఇబ్బందులు కలగలేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు యూనిట్ కరెంటు 2 రూపాయలకో 2.5కో కొంటే అది పెద్ద భారం. అదే చంద్రబాబు నాయుడు గారు యూనిట్ 4 రూపాయలకి 5 రూపాయలకి 6 రూపాయలకి కొన్నా అది చాలా సమ్మగా ఉంటది. ఈ రకమైనటువంటి వ్యవహారం ఎందుకని అడుగుతున్నాం. కేవలం ఈయన మసిబూసి మారేడుగా చేస్తున్నాడు తప్ప వాస్తవానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 15,000 కోట్ల పైన ప్రజల పైన భారం వేశారు. దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు ఆయన ప్రజలకు షాక్ ఇచ్చారు, ప్రజలు ఆయనకు షాక్ ఇచ్చే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్. నిజానికి పోనీ అట్లా ఏం కాదు, నేను వాస్తవ పద్ధతుల ప్రకారం వెళ్తానని చెప్పుంటే చంద్రబాబు గారు ఓకే అనుకోవచ్చు. అసలు అప్పుడు నేను కరెంట్ ఛార్జీలు పెంచను, అసలు పెంచను. ఇందాక రాంభూపాల్ గారు అన్నట్లు పెంచను అని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు సార్ ఒక మాట సార్ కేసీఆర్ గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు పెంచరు, లోకేష్ గారేమో పెట్రోల్ ఛార్జీలు తగ్గించేస్తారు, వీళ్ళిద్దరూ కలిపేమో సూర్యుడి తొలగ టెంపరేచర్ కూడా 10 డిగ్రీలు తగ్గించేస్తారు. వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్నట్టు తయారైంది తీరు. రైట్. రాంభూపాల్ గారు నారా లోకేష్ గారు పాదయాత్ర 144వ రోజు 2023 జూలై 2వ తారీఖు నెల్లూరులో జరిగింది సార్. అది 144వ రోజు. ఆ సందర్భంలో కొత్త విధానాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పేసి ఆయన ముందు రోజు చాలా ప్రచారం జరిగింది, మీకు గుర్తుంటుంది. ఆ సందర్భంలో ఆయన చెప్పింది ఏమంటే, స్మార్ట్ మీటర్లు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టకపోవడం కాదు, పగలగొట్టండి, పెడితే ఎవరి మీద కేసు చెప్పాడు. ఈ రోజు అదే అదాని కంపెనీకి, అదే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సబ్ కాంట్రాక్ట్ లో 59,42,000 స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. మేము అడుగుతున్నాం లోకేష్ గారికి, ఆయనకు మర్చిపోయి ఉండొచ్చు, ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరో రాసి ఇచ్చిండొచ్చు, లేదా తాను అబద్ధాలు చెప్పినా అధికారం. ఈ రోజు ప్రజలు ఆలోచించండి, 59 లక్షల స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టబోతున్నారు. అది జరిగితే ఒక్కొక్క కుటుంబం మీద స్మార్ట్ మీటర్ల ఖర్చు అంతా మనం భరించాలి. అది ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల వరకు కట్టాలి. ఒకవైపు విద్యుత్ ఛార్జీలే కాదు, స్మార్ట్ మీటర్ల భారాన్ని కూడా మనం మోయాలి. వ్యవసాయ రంగానికి కూడా పంపు సెట్లు పెట్టాలనేది ఇప్పుడు నిర్ణయించింది ప్రభుత్వం. అదే జరిగితే వ్యవసాయానికి వచ్చే ఉచిత విద్యుత్ అనేది కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంది. రైట్. అప్పుడేమో మీటర్లు అసలు ఎక్కడ పెడతాను వీల్లేదన్నారు, ఇప్పుడు అన్ని చోట్ల పెడుతున్నా కామ్గా, అసలు రాష్ట్రం కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం. అప్పుడేమో అన్నీ తిట్టడమే జగన్ గారిని, ఇప్పుడు అన్నీ అవే చేయటం వీళ్ళు. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మత రాజకీయం చేస్తున్నది ఎవరు? చివరికి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారి ఇష్యూలో కూడా ముఖ్యమంత్రి అంతటా ఆయన ఆ విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? జగన్ గారితో జగన్ గారిని మళ్ళీ ఆ విషయంలో కూడా విమర్శించాల్సిన అవసరం ఉందా? మరి ఈ అంశాలన్నింటి మీద సిపిఐ రామకృష్ణ గారు అన్నట్లుగా మరి కాషాయ బట్టలతో బీజేపీ ఎజెండా మోస్తున్నారా? సనాతని అనిపించుకోవడానికి పవన్ తన భార్యకు తిరుమలలో గుండు చేయించారని అంటున్న రామకృష్ణ వ్యాఖ్యలు కరెక్టేనా కాదా? దీని మీద చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు రాంభూపాల్ గారి ముందుగా మీరు మాట్లాడండి. గోశాలలో జరిగిన దాని మీద జగన్ గారికి ఆరోపించడం, ఆయన సవాల్ చేస్తేనేమో ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ చేయటం, అది అబద్ధం అని మంత్రులతోటి ఆయన చంద్రబాబు గారు చెబుతారంట. మరి మా అబద్ధం అయితే తీసుకెళ్ళి చూపించవచ్చు కదా. ఒక బిల్లుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారట. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడని నేను సర్టిఫికేట్ ఇచ్చేసి దాన్ని కూడా అసలు జగన్ గారు కానీ ఎవరన్నా మాట్లాడారా? మీ బోటి వాళ్ళు కూడా ఎవరూ మాట్లాడలేదు. అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఎందుకు ఇటువంటి రాజకీయాలు? వీటన్నిటి మించి అసలు పవన్ కళ్యాణ్ గారి భార్య సతీమణి వారు తిరుమలలో తలనీలాలు ఇవ్వటం ఏంటి? చంద్రబాబు గారు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించి జగన్ గారిని విమర్శించడం ఏమిటి? ఇది ఎక్కడైనా అసలు ఈ మత రాజకీయాలు చేస్తున్నది ఎవరు? ఏమిటి మీరేమంటారు? సార్, రాష్ట్రంలో మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని బీజేపీ అజెండాను అమలు చేయడానికి కేంద్రం చాలా కుట్రపూరితంగా వ్యవహారాలు నడుపుతుంది. దానికి పవన్ కళ్యాణ్ తోడ్పడుతున్నాడు సార్. ఆయన తెలియకనా ఆయన వ్యవహారం అది. కానీ ఆయన వెనకున్నటువంటి యువతను మేము అప్పీల్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు మత సామరస్యం ద్వారానే మనందరం అంతో ఇంతో కలిసి బతుకుతున్నాం. ఇతర ఉత్తరాది రాష్ట్రాలు చూడండి ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాయో. వాటితో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రం ఈ మాత్రం ఉందంటే కేవలం మత సామరస్యం. దానికి ప్రమాదం వస్తుంది. ఈరోజు చెప్తున్నారు 3 మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని. ఎవరు చిచ్చు పెట్టింది? చిచ్చు పెడుతున్నది అనే కారకులు ఎవరు? కేంద్రం కదా. వక్ఫ్ బోర్డు ఎవరు తెచ్చినారు? ఎన్ఆర్సీ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చినారు? సిఏఏ ఎవరు తీసుకొచ్చినారు? ఉమ్మడి కనిష్ట దానికి ఎవరు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చింది ఎవరు? వీటన్నింటినీ కేంద్రం కదా. ఈ కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి ఏక మద్దతుగా ఇచ్చిన పార్టీ ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అక్కడ నితీష్ కుమార్, జేడీయూ. ఈ రోజు మనం చెప్పడం కదా సార్. మమతా బెనర్జీ సార్ ఇంతకుముందు విజువల్ చూపించారు. మమతా బెనర్జీ ఆమె ముఖ్యమంత్రి స్థాయిలో ఆమె చెప్పింది.
ప్రముఖ జర్నలిస్టు, దేశంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కొంత గుర్తింపు ఉన్నటువంటి ప్రముఖ జర్నలిస్టు రాజీవ్ సర్దేశాయ్, ఆయన ఏం చెప్పినాడు? రాజ్దీప్ సర్దేశాయ్ క్లియర్ గా చెప్పినాడు, ఈ దేశంలో అవకాశవాద లౌకికవాద పార్టీలు ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, అక్కడ ఉండేటువంటి జేడీయూ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఈ రోజు వరకు తెలుగుదేశం అనుకూల మీడియా కానీ లేదా వారి పార్టీ నాయకులు కానీ లేదు మేము నిఖార్సైన లౌకికవాదులు అని చెప్పలేదు. కాబట్టి అవకాశవాదం ఇక్కడ ఉంది. రెండోది వ్యక్తిగతం, ఎవరు తలనీలాలు ఇవ్వాలి, ఏ గుడికి పోవాలి, ఏ మతంలో ఏ పూజలు చేయాలి, ఎవరు వ్యక్తిగతం. చాలా మంది హిందూ మత నాయకులు పోయి మసీదుల సందర్భాల్లో టోపీలు పెట్టుకొని పూజలు చేస్తుంటారు, లేదా క్రిస్టియానిటీ దగ్గరికి పోయి వాళ్ళు కూడా అక్కడ కూడా ప్రార్థనలు చేస్తారు. అంత మాత్రాన అది వ్యక్తిగత వ్యవహారం తప్ప దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆమె తిరుపతి పోయింది, ఆమె తలనీలాలు ఇవ్వాలని పోయింది, ఇచ్చింది. ఇచ్చిన విషయానికి ముఖ్యమంత్రి స్పందించాల్సినంత సీరియస్ మ్యాటర్ ఏముంది దీంట్లో? ఒక్కరే ఇస్తున్నారా? పోనీ విదేశీ మహిళ అనుకున్నాం, విదేశీ మహిళ ఆమె ఒకటే ఇచ్చిందా? కాబట్టి అనవసరమైన విషయాల్ని, ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సమస్యలు పక్కకు వదిలేసి ఈ రోజు అనేక రకాల సమస్యలు ఉంది. అంటే ఇక్కడ ఇంకొక చిన్న సమస్య కూడా వస్తుందండి రాంభూపాల్ గారు. ఆవిడ వచ్చారు, ఆవిడ మర్యాద ప్రకారం ఆవిడ వెళ్తారు, మనం ఆవిడ గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. కానీ జనసేన పార్టీ వాళ్ళంట, నేనైతే చూడలేదు కానీ నేను ఏం పెద్దగా ఫాలో కాను, ఎందుకు వచ్చింది కూడా ఏమి చూసి అనవసరం. కానీ ఆవిడ అడుగుపెట్టిన కాడి నుంచి చివరికి వెళ్ళేదాకా ప్రతి క్షణం ఫోటో తీయటం, అప్లోడ్ చేయటం. అంటే మరి జనసేన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం కాదు అది. అది అసలు ఇదేం పద్ధతి? పాపం ఆవిడేమో అడుగుంటారు, అడగరు కదా. ఇప్పుడు రామకృష్ణ గారు డైరెక్ట్గా చెప్పేశాడు, సనాతనం కోసమే, సనాతనం అని అనిపించుకోవడం కోసమే పవన్ కళ్యాణ్ గారు భార్యతో గుండు కొట్టించారు అని చెప్పి అంటున్నారు. ఆ పరిస్థితి తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఈ విజువల్స్ నిజంగా అంత ప్రయోజనం మీరు దాని ఆమె తలనీలాలు ఇవ్వడాన్ని రాజకీయాలకు వాడుకోకపోతే ఎందుకని జనసేన అంత ట్రోల్ చేసింది? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా మీరు రాజకీయ ప్రయోజనానికి ఆమెను వాడుతున్నారు, ఆమె తలనీలాల్ని కూడా రాజకీయ ప్రయోజనానికి వాడినారని ఎవరైనా ఆలోచించాల్సి వస్తుంది. రెండో వైపు ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఈరోజు పెద్ద ఎత్తున, గతంలో దేవాలయాలు అక్కడ రథాలు ఏవో కాలిపోతే దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేసింది, అనేక సంఘటనలు. మరి ఈరోజు తిరుపతి లడ్డు గురించి తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారండి. అక్కడ రాముడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు దేవాలయాలపై దాడులు చేసినా అదంతా వైసీపీకి అంటగట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా బీభత్సంగా చేశారు బీజేపీతో పాటు జనసేన. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి చాలా విస్తృతమైన ప్రచారం చేసినారు. ఒక 2 నెలల పాటు మన ఆంధ్ర రాష్ట్రంలో వేరే రాజకీయాలు ఏమి లేవు, తిరుపతి లడ్డు చుట్టే ప్రజలందరి దృష్టి. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినారు? తిరుమలలో అక్కడ గోశాలకు సంబంధించిన గోవులు చనిపోతున్నాయని లెక్కలతో సహా భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పడానికి బేస్ ఏమిటి? శ్యామలరావు గారు, ఈవో గారు చెప్పిన లెక్కలు. ఈవో గారు కూడా స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు పాపం అటు కాకుండా ఈవోని ఇరికిచ్చేసినారు. ఈవో గారు చెప్పిన లెక్కల్ని కరెక్ట్ అని చెప్పలేడు చంద్రబాబు నాయుడు గారు, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది తప్పని చెప్పలేడు. అందుకనే ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళ పార్టీ నాయకుడు ద్వారా ఏదో ఛాలెంజ్ చేయించాడు. తీరా ఛాలెంజ్ చేసిన తర్వాత చర్చకు సిద్ధపడాలి కదా. ఒకవేళ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు తప్పైతే ఆయన తీసుకుపోయి అనవసరంగా ప్రచారం చేసాము, సున్నితమైన విషయాల్లోనే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. చాలా మంది మీద తీసుకుంటున్నారు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అరెస్టులు చేస్తున్నారు కదా. ఇంత కీలకమైన విషయం మీద అంత అబద్ధాలు చెప్పింటే ఆయన మీద యాక్షన్ లేదు. ఆయన చెప్పింది నిజమైతే సరిదిద్దడానికి ప్రయత్నాలు చేయండి. కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చేసినారు కడపలో. మొదట అసలు మేమేం కూల్చలేదన్నారు. తర్వాత అందరం దాని మీద పరిశీలించిన తర్వాత కూల్చింది యథార్థమని అర్థమైంది. తర్వాత ఏం మాట్లాడుతున్నారు? మేమే మా సొంత డబ్బులతో కడతాం. అంటే కూల్చింది నిజం. లోకేష్ గారు నా సొంత డబ్బులతో కడుతున్నాడు కదా అక్కడ. అందుకని ఈ రోజు తిరుమలలో జరుగుతున్న విషయాల మీద చర్చను లేవనెత్తింది తెలుగుదేశం. తిరుపతి లడ్డుతో స్టార్ట్ చేసి ఈ రోజు చర్చ జరగడానికి కారణమైంది వారు. ఆ చర్చకు జవాబు చెప్పాల్సింది వారు. మత రాజకీయాల్లోకి ప్రారంభిస్తే అల్టిమేట్ గా నష్టపోయేది తెలుగుదేశం, జనసేనే. దీనివల్ల సైలెంట్ గా లబ్ధి పొందేది బీజేపీ. ఆ విషయాల్లో గుర్తిస్తే మంచిది. రైట్. గోపాల్ రెడ్డి గారు తిరుపతి నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, తిరుపతి నుంచి సార్, జనరల్ సెక్రటరీ సార్, వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా. ఓకే. ఇక్కడ తిరుపతిలో చూస్తుంటే చాలా భయానకమైన వాతావరణం సార్. ఇప్పుడు బాధ్యత గల టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆయన శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ఒక ఛాలెంజ్ ఇచ్చారు సార్ భూమన్ కరుణాకర్ రెడ్డికి, నేను వస్తున్నాను మీరు వస్తారా అని. ఇప్పుడు మేము ఎవరు రామంటే వాళ్ళు ఏదో సాయంత్రం వేల మంది వాళ్ళంతా గ్రూపులంతా సరే రాండి, మొత్తం కార్యకర్తలు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళంతా రాండి అని ఒక అంటే చర్చ జరిగేదానికి శ్రీనివాసులు గారు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు ఉంటే సరిపోతుంది. ఏం జరిగింది అనే విషయాలు లేకపోతే ఆఫీసర్స్ లో ఉంటే సరిపోతుంది. వాళ్ళ కార్యకర్తలు రమ్మని ఈయన నిర్బంధించేస్తున్నారు. ఇంటికాడ నుంచి రాత్రి నుంచి 100 మంది పోలీసు వాళ్ళంతా వచ్చేసి ఇంటి నుంచి బయటకు రానికుండా ఉన్నారు. మరి అప్పుడు అటువంటిప్పుడు అది ప్రభుత్వం తరఫున సవాల్ చేయడం ఎందుకు? మరి కరుణాకర్ రెడ్డి గారు వచ్చే అయ్యా మేము వివరణ ఇస్తాము, ఏం జరిగిందని
మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అందరూ ఇక అసలు భీమా కర్ణాటక చుట్టూ 1 కిలోమీటర్ చుట్టూ ఎక్కడా నుంచి ఆటోల మీద దాన్ని బట్టి అర్థమవుతుంది కదా చంద్రబాబు గారి మత రాజకీయం, చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పారా, కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారా అనేది తేలిపోతుంది కదా. కానీ చూద్దాం. రైట్, రాజీవ్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజకీయాలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ గౌరవిస్తారు, మర్యాదగా వ్యవహరిస్తారు. దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాతనంగా గౌరవంగా ప్రతిస్పందించారు. అయితే సరే దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ కి ఆయనకి ఏం కాలేదు, ఆయన ఉపద్రవం నుంచి బయటపడ్డాడు, అందరూ సంతోషించాం. సరే వారికి ఉన్నటువంటి దీని కొద్దీ వారి భార్య గారు వచ్చారు, తలనీలాలు అర్పించారు. దాన్ని గుండెన అనడానికి కూడా లేదు, తలనీలాలు అర్పించారు స్వామివారికి. సరే వచ్చి మనం కూడా ఎక్కడ నేను కమింగ్ అప్ లో కూడా ఎక్కడ ఆ పదం వాడలేదండి. తలనీలాలనే గౌరవప్రదమైన పదం. ఆవిడతో మనకేమి రాజకీయం కాదు కదా. అయితే రామకృష్ణ గారు అయితే ఓపెన్ గా చెప్పాడు, కేవలం సనాతనం కోసం అనిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేయించాడు అనేది ఆయన అభిప్రాయం. అది ఆయన ఉద్దేశంతో మనకి కాదు కానీ, బట్ ఒకటేంటంటే అది దేవుడికి సన్నిధిలో చేసింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తలనీలాలు అర్పించారు. వారి మనోభావాలని వారి భక్తి గౌరవిస్తాం, అంగీకరిస్తాం. అయితే ఇక్కడ దీన్ని రాజకీయంగా ఎవరు వాడుకున్నారు అన్నది మనం చూస్తే జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో ఆ పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారు తలనీలాలు ఇచ్చినటువంటి దీన్ని ఒక పక్కన పెట్టి, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను పెట్టి, మత విశ్వాసాలకి విరోధంగా ఉంటే ఇలాగా, గౌరవంగా ఉంటే ఇలాగా అని చెప్పి 2 ఫోటోలను కంపారిటివ్ అని చేసి పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని మార్పింగ్ చేసి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో పెట్టడం జరిగింది. అట్లా కూడా చేశారా? చేశారు. చేసిన తర్వాత దాని మీద చాలా వైరల్ అవడం జరిగింది. దాంతో చెడ్డ పేరు వస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు అధినేత పవన్ కళ్యాణ్ గారి సతీమణి తలనీలాల విషయం గాని, కొడుకు జరిగినటువంటి దాడిని గాని కాదేది కవితకు అనర్హం అన్న చందంగా, కాదేది రాజకీయానికి అనర్హం అన్న చందంగా ఇది కొత్త భాష అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సవ్వు? కుటుంబ సభ్యులు వేళ్లే రాజకీయాల్లోకి లాగుతున్నారా? ఇది వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అని చెప్పి న్యూట్రల్ పీపుల్ నుండి లేదా సోషల్ మీడియా నుండి అది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో నాని ఖర్చుకున్నటువంటి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ మెయింటైన్ మరి ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు కానీ వాళ్ళు తర్వాత ఆ పోస్టును డిలీట్ చేయడం జరిగింది. సరే, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, సంతోషం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు సతీమణులను తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి వాడుకునేటటువంటి దిక్కుమాల కార్యక్రమం జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు చేయకుండా ఉంటే అది మంచిది, గౌరవప్రదం అందరికీ. ఇక్కడతోని ఈ ఎపిసోడ్ క్లోజ్ అయిందని నేనైతే అనుకున్నాను. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిద్ర లేచాడు. ఈ నిద్ర లేచి ఆ అంశాన్ని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థాయి అయినటువంటి మీటింగ్ లో ఉన్నత స్థాయి అయినటువంటి మీటింగ్ అది కేబినెట్ మీటింగ్ లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏమన్నా ఆలోచన ఉందా, పరిజ్ఞానం ఉందా? ఇది తప్ప, ఇది మంచి పద్ధతేనా అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఈ పవన్ కళ్యాణ్ గారు అయినా మాట్లాడాలి. అరే బాబు నీకు ఎందుకు వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దెబ్బతేలింది నా కొడుక్కి, తలనీలా ఇచ్చింది మా ఆవిడ, ఏమనుంటే మా పార్టీ మేము చూసుకుంటాం, నువ్వెందుకు నన్ను తీసుకొచ్చి ఈ రోజులకు లాగుతున్నావు, ఎందుకు నన్ను అపస్పాలు చేస్తున్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయినా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. అంతే తప్పితే ఏంటండి ఇది? దీనికోసమా మీరు కేబినెట్ మీటింగ్లు పెట్టుకునేది? ప్రజలు మంచి చేయడం కోసమా? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు తిరుపతికి సంబంధించి 7 కొండలు రాజకీయాలు అనేటువంటివి జరగకూడదు 7 కొండల్లో అని చెప్పి జీవోని తెచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన మీద దుష్ప్రచారం ఏం చేస్తారు? 7 కొండలు 2 కొండలు చేసేయాలని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో ఇలాగైపోయారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం లేదా సోకాల్ పచ్చ మీడియా ప్రచారం చేస్తారు. కానీ వాస్తవం ఏంటి? ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ 7 కొండల్లో రాజకీయాలు అనేటువంటివి లేకుండా ఆ యొక్క 7 కొండల పవిత్రతను కాపాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత నీచ రాజకీయాలు చేశారండి? కరెంటు పోలికి సీసీటీవీ ఇది ఉంటే దాన్ని తీసుకొచ్చి సిలువు గుర్తని ప్రచారం చేస్తారా? ఎక్కడ లేని అపచారాలన్నీ తిరుమలలో జరిగిపోతున్నాయి అంటారా? మీ తాలూకా మనుషులు పెట్టి శ్రీకాకుళంలో నంది విగ్రహాన్ని దొంగతనం చేస్తారా? రామతీర్థాల్లో రాముడు తల నరికిస్తారా? నరికించినటువంటి వ్యక్తికి మీరు అధికారంలోకి వచ్చాక 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీరు ఇస్తారా? అంటే ఏంటిది? మతాలను రాజకీయాలకు వాడుకున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణలు కావాలండి? లడ్డూలోనేమో కల్తీ జరిగిందని ఆహోహో అని పవన్ కళ్యాణ్ గారు బయట తిరిగారే, మాట్లాడారే. ఆవిడెవరో మాధవి గారు అని చెప్పి ట్రైన్ లో భజన చేసుకుంటూ వచ్చింది కదా, మరి అవసరమైతే నేను ట్రైన్ వేస్తాను బాబా, ఆవిడ రమ్మని చెప్పండి. భజన చేసుకుంటూ చనిపోయినటువంటి గోవులకు సంబంధించి
ఏమి చెప్పులు వేసుకుని సరాసరి స్వామివారి గుడి ద్వారం దగ్గరే రాగలిగారంటే తిరుమలలో సెక్యూరిటీ ఏముందండి? సెక్యూరిటీ ఏముంది? విజిలెన్స్ ఏముంది? పాలన అంతా గాలికి వదిలేసింది కాదా? అక్కడ ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఆ ఛానల్ ని చూసుకోకుండా దీన్ని వదిలేసి కేవలం రాజకీయాలకి మాట్లాడుతున్న మాటలు కాదా? వీళ్ళ యొక్క హయాంలోనే తిరుమల పవిత్రత దెబ్బతింటుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఎన్ని ఉదాహరణలు కావాలి? సరే, ఇప్పుడు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు గోవులు చనిపోయింది అని. నిజంగా ఈవో గారు ఏమంటారు? ప్రతి నెల గోవులు చనిపోతుంటాయి. ఆవులు చనిపోతాయి, మనుషులే చనిపోతున్నప్పుడు ఆవులు చనిపోవట్లేదు అని అన్నారు. బాగుంది, బాగుంది. కానీ ఈ విషయం బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు బయట పెట్టడం కన్నా ముందే ప్రతి నెల టీటీడీ గోశాలలో ఇగో ఈ ఆవులు చనిపోయినాయి, దానికి కారణం ఇది అని మీరు ఏమన్నా అనౌన్స్మెంట్ ఇచ్చారా? ఎప్పుడన్నా మీరు వచ్చినటువంటి 10 నెలల కాలంలో నెలకి 4 చనిపోయినాయి అని చెప్పి మీ అంతటా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం అథారిటీ ఆర్ ఈవో ఆర్ చైర్మన్ మీరు అనౌన్స్మెంట్ ఇచ్చారా? మీరు పబ్లిష్ చేశారా? మీడియాకి ఇచ్చిన తెలియజేశారా? ఎందుకు గోప్యంగా ఉంచారు? కారణం ఏంటి? ఆ గోప్యం వెనకాల ఉన్నటువంటి లోపాలేంటి? మీరు చేసిన తప్పులేంటి? దానివల్ల జరిగే పాపాలేంటి? బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు నోరిప్పినంత వరకు మీరు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారని మేము అడుగుతున్నాం. ఈ రోజు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఎస్, ఈ రోజు గోవులు చనిపోయి తిరుమలనంతా కూడా మీరు అపవిత్రం చేస్తుంటే మాట్లాడకుండా మమ్మల్ని నోరు మూసుకుని ఉండమంటారా? మాట్లాడతాం. సనాతన ధర్మాన్ని కాపాడడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటది. ఒక హిందువులకు సంబంధించిన సనాతన ధర్మమే కాదు, ముస్లింలకు ఇబ్బంది వచ్చినా, క్రైస్తవులకు ఇబ్బంది వచ్చినా, కులాలకి, మతాలకి, వర్గాలకి కాదు రాజీవ్ గారు 2 విషయాలు. ఇంకోటి, వక్ఫ్ బిల్లు కంట మీరు ఏది వ్యతిరేకంగా చేశారంట, అనుకూలంగా ఏది వక్ఫ్ బిల్లు పైన అసత్యాలు ప్రచారం చేశారంట. 2 పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా అయిపోయిందంట, రోడ్డు ప్రమాదం తేలిపోయిందంట. సో ఈ అన్ని అంశాలు క్యాబినెట్లో చర్చించాల్సినటువంటి అంశాల వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఆయన చేసింది ఏమిటి, ఇప్పుడు చెబుతున్నది ఏమిటి? సార్, వక్ఫ్ బిల్లుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నేరుగా వెళ్ళిపోయి కేంద్రానికి అనుకూలంగా ఓటేసేసి ఇక్కడికి వచ్చి మాటలు చెబితే నమ్మేంత అమాయక సోదరులు ముస్లింలు కాదండి. చాలా తెలివైన వాళ్ళు. నిన్నెవరో చెబుతున్నారు ముస్లింలు ర్యాలీలు తీస్తుంటే వీళ్ళు కూడా వెళ్తున్నారంట, తెలుగుదేశం వాళ్ళు కూడా. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏదో ప్రాంతంలో ర్యాలీ అయితే దాని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎవరో మైనార్టీ అతను కూడా వెళ్తే కడిగి అండేసారు ఆయన. అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు అందరూ ఏ ముఖం పెట్టుకుని మీరు వచ్చారయ్యా అని చెప్పేసి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల వల్ల ఆ ముస్లిం రిలీజియన్ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముస్లిం సమాజానికి తలెత్తుకుని చూపించుకునే పరిస్థితి, రోడ్ల మీద తిరిగే పరిస్థితి వారికే లేదు. పాస్టర్ ప్రవీణ్ అంశంని క్రైస్తవ సమాజం స్పందించిందా, మీరు స్పందించారు? అంటే మీరు కానీ వైసీపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారు? నేను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను, నేను ఎక్కడ అఫీషియల్ గా స్పందించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అది హత్య జరిగిందనేటువంటిది క్రైస్తవ సమాజం ఆరోపిస్తుంది, వారు నిజమని భావిస్తున్నారు. దాని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఐపీఎస్ అధికారి ఎవరైతే అది పాస్టర్ ప్రవీణ్ ది హత్య కాదు, రోడ్డు ప్రమాదం అన్నారు. అయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ అన్నటువంటిది నాకు ఉన్న అనుమానం. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం విశాఖ ఎయిర్పోర్ట్ జరిగినటువంటి 24 గంటలు తిరగకుండా అప్పుడు ఉన్నటువంటి డీజీపీ బయటకు వచ్చి ప్రచారం యావ కోసం ఆయన తాలూకు అభిమానం ఆయన పొడి చేశాడని చెప్పి ఆయన ఐపీఎస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చేస్తాం? సో ఇలా ప్రభుత్వంలో ఎలా కావాలంటే అలా స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఉందా, లేదా వాస్తవాలను స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నటువంటి నిగ్గు తేలాల్సినటువంటి అంశం. రైట్, ఓకే. ఫైనల్ గా ఒక మాట చెప్పాలి రాంభూపాల్ గారు. చంద్రబాబు గారు సీఎంగా ఉండి చాలా సంచలనమైన విషయం ఒకటి చెప్పారు. అది నిన్న పేపర్లో వచ్చింది. ఇది పైగా మా వేరే పేపర్లో కాదండి, ఈనాడు వాళ్ళ తెలుగుదేశం పేపర్లోనే వచ్చింది. ఇటీవల కొందరు అధికారుల అవినీతి వ్యవహారాలు తరచూ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది ఎంత మాత్రం ఉపేక్షించతగ్గది కాదు. అంతవరకు బాగానే ఉంది. అలాగని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, మంత్రులు సీరియస్గా వ్యవహరించాలి, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత ఏమంటున్నారు వినండి. అలాగని ముందు వెనక చూడకుండా దూకుడుగా వెళ్ళొద్దు, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అది ముందంట తప్పు చేస్తుంటే పద్ధతి మార్చుకోవాలని చెప్పాలంట, అప్రమత్తం చేయాలంట, అప్పుడు వినకపోతే అప్పుడు చర్యలు తీసుకోవాలంట. దీంతో మీరు ఏకీపిస్తారా? ఒక మాటలో చెప్పండి రాంభూపాల్ గారు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, అవినీతి చేస్తుంటారు, మనం చూసి ఉన్నట్టు ఉండండి అని. నేను ఒక విషయం చెప్తాను సార్. గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం కార్యకర్త అతను ఊరేసుకున్నాడు, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తెలుగుదేశం పార్టీకి 20 ఏళ్ళకు పైగా మేము సేవలు చేస్తున్నామని చెప్పేసి ఆమె భార్య విజువల్ పెట్టింది, వీడియో కూడా వచ్చింది, అన్ని చోట్ల ప్రచారం అయింది. ఆమె చెప్పిన రీజన్ ఏమిటి? నాకు ఉపాధి హామీ మేట్పడి ఇప్పిస్తానని చెప్పేసి 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు, తెలుగుదేశం ఇంకో నాయకుడు పోయి 8 లక్షలు ఇచ్చే లోపు మాకు మార్చేసినారని. ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటంలా? రైట్, సార్, రైట్.
కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. కూటమి ప్రభుత్వం అవినీతి వచ్చిన తర్వాత అధికారులు నిన్న కూడా నేను లేదు. వీడియో చూశాను సోషల్ మీడియాలో. ఎమ్మెల్యేలు మొత్తం అందరి స్థాయిలో పెరిగింది కదా. రైట్, ఓకే, సార్ ఒక వన్ సబ్మిషన్ సార్ కేశవ్ గారు, నాకు కింద. తొందరగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో వచ్చినా నేను ఓ వీడియో చూశాను. రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముకున్నటువంటి వ్యక్తికి కూడా ఇల్లు ఆశలు వసూలు చేసి దండేస్తున్నారంటే అంత అన్యాయం సార్. రోడ్డు మీద తాటి ముంజలు అమ్ముకున్న వాళ్ళకి పురపాలక సంస్థ ఆశలు. కాదు మంత్రులు ఎవరైనా అవినీతి పాల్పడుతుంటే ఊరుకోవద్దని చెప్పలా, ముందు వెనక చూసుకోకుండా ఏం చేయమాకని చెబుతున్నారు ఓ చీఫ్ అంటే మినిస్టర్ ముందు స్థాయిలో. వెనక చూసుకోవడం అంటే ముందు నీ వాటా ఎంత వెనక నా వాటా రైట్, ఎంత అని ముందు రాంభూపాల్ వెనక గారు, చూసుకోవడం రాజీవ్ అంటే. గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.